ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగమ్మాయి జాను. ఎలా ఉన్నారు మీరు అందరూ? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను వచ్చేసాను ఎలో కాన్సన్ట్రేట్ సింప్లీ ప్రోబయోటిక్ ఎట్లా మిక్స్ చేసుకుంటే మంచిది, ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది, అసలు ఈ ప్రోడక్ట్స్ ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారా, అట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, టాపిక్ స్టార్ట్ చేద్దాము. మీరు కూడా ఎఫ్రెష్ తాగే వాళ్ళు అయితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ నేను తాగుతాను ఎఫ్రెష్ అని పెట్టండి. ఎంతమంది పెడతారనేది చూద్దాం. ఓకే, సో చాలా బెటర్ అండి ఇది. మార్నింగ్ తీసుకోవటం వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో చాలామంది అంటున్నారు, అక్క నాకు పీరియడ్స్ సరిగా రావట్లేదు, నాకు డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది, నేను వెయిట్ స్టక్ అయిపోయాను, నేను వెయిట్ లాస్ బాగా అవ్వాలనుకుంటున్నాను, లేదంటే నాకు సంథింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను దాన్ని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా చాలామంది నన్ను అడుగుతున్నారనమాట. సో వీళ్ళందరికీ కూడా ఎలో కాన్సన్ట్రేట్ సింప్లీ ప్రోబయోటిక్ చాలా బాగా యూజ్ అవుతాయి. అసలు ఈ ఎలో కాన్సన్ట్రేట్లో ఏముంటుంది, దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది, సింప్లీ ప్రోబయోటిక్ ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, అండ్ ఎఫ్రెష్ ఎందుకని తీసుకుంటే ఈ రెండు ఎఫ్రెష్లోనే కలుపుకోవాలా లేదంటే విడిగా తీసుకోవచ్చా అని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సరే చలో మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ మీరు వచ్చేసి ఎఫ్రెష్లో అయినా తీసుకోవచ్చు, లేదా ఇట్లా 1 లీటర్ వాటర్ బాటిల్ అయినా మీరు తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇది నేను ఫైబర్ వాటర్ తీసుకుంటానమాట. ఫైబర్ వాటర్లో కూడా నేను 1 క్యాప్ ఆలో కాన్సన్ట్రేట్ యాడ్ చేస్తాను, ప్లస్ ఎఫ్రెష్ యాడ్ చేస్తాను. ఈ 1 లీటర్ అసలు నేను ఎట్లా మిక్స్ చేస్తాననే వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదా ఇక్కడ ఐ కార్ట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసినా మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే బ్యాక్ వీడియో ఎండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ వేస్తాను, అక్కడ కూడా ఉంటుంది, మీరు చూసేసి ఫాలో అయిపోండి. ఓకే, సో మీరు కనుక ఫస్ట్ టైం మీకు కోచ్ లేరు, ఐడి లేదు, మీరు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు హెర్బలైఫ్ న్యూట్రిషన్ని అండ్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, నేను మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మీకు ఐడి ఇస్తాము, ప్రోడక్ట్స్ ఇస్తాము, గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, అండ్ మేము ఇప్పుడు వీక్లీ కొత్తగా కొన్ని ఛాలెంజెస్ పెట్టుకున్నాము. సో అవి నెక్స్ట్ వీడియోస్లో వచ్చే కొద్దీ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, చలో మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను సిప్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, చాలా బాగుంటుంది. ఎలో కాన్సన్ట్రేట్ తాగటం అలవాటైతే అది లేకుండా ఎఫ్రెష్ తాగలేరు తెలుసా. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఓకే, లైట్ స్వీట్నెస్గా, లైట్ పుల్లగా, మంచి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ సింప్లీ ప్రోబయోటిక్ వచ్చేసరికి మీకు ఎలాంటి ఫ్లేవర్ ఉండదు. సో అది మీరు ఎందులోనైనా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా మరి వీడియో పెద్దదైపోతుంది, వెళ్ళిపోయి కలిపేద్దాం. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్, అండ్ నేను ఫస్ట్ తీసుకుంటున్నాను తులసి న్యాచురల్ ఫ్లేవర్ అనమాట. సో ఇందులో మనకి బోలెడన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. మీరు ఏది ఇష్టమైతే అది మీరు ఐడిలో ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా వెల్నెస్ కోచ్ ద్వారా తీసుకొని యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీనికి సీల్ ఖచ్చితంగా ఉండాలండి. ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మీకు సీల్ ఉందా లేదా అనేది చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ సీలేన్ అనమాట మనకి. ఓకే, సీల్ ఓపెన్ చేసిన తర్వాత పౌడర్ మనకి ఇంత ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఎఫ్రెష్లో మొత్తం స్పూన్స్ 50 స్పూన్లు ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్పూన్లో మనకి క్యాలరీస్ వచ్చేసరికి ఇంచుమించు 4 క్యాలరీలు ఉంటాయి. చాలా లో క్యాలరీ అనమాట. ఈ 4 క్యాలరీలు ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ ఎనర్జీగా ఉండాలి, ప్లస్ నాకు బాగుండాలి అని నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను హెర్బల్ ఎలో కాన్సన్ట్రేట్ అనమాట. సో ఎలో కాన్సన్ట్రేట్ వచ్చేసి మనకి ఎలోవెరా లీఫ్ అంటే కలబంద ఆకు ఉంటుంది కదా, సో దాని సారం నుంచి తీస్తారనమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. టేస్టే కాదు, ఇది మన గట్ హెల్త్కి అండ్ క్రేవింగ్స్ రాకుండా చేసుకోవటానికి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, దీని వెయిట్ వచ్చేసరికి మనకి 500 ml ఉంటుందన్నమాట. అండ్ దీన్ని నేను ఒక క్యాప్ మార్నింగ్ ఎఫ్రెష్లో తీసుకుంటాను ఎవ్రీడే. మీరు బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి మూత కూడా టైట్గా పెట్టుకోవటానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ నేను తీసుకుంటున్న ప్రోడక్ట్ సింప్లీ ప్రోబయోటిక్ అనమాట. సో ఇది ఫ్లేవర్ ఉండదు, ఎలాంటి కలర్ ఉండదు, షుగర్స్ ఉండవు, స్వీట్నెస్ ఉండదు. అండ్ దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎలో కాన్సన్ట్రేట్ అయినా సరే ఇదైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. అండ్ ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మీకు వెజిటేరియన్ అనమాట. మీరు వెజ్ ఎలాంటి వాళ్ళైనా తీసుకోవచ్చు. ఈ అంటే నాన్ వెజ్ తినము మేము అనుకుంటాం కదా, సో అలా లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. సింప్లీ ప్రోబయోటిక్లో టోటల్గా 30 ప్యాకెట్స్ ఉంటాయి.
రోజుకి ఒక ప్యాకెట్ చొప్పున తీసుకోవాలి. ఒకవేళ మీకు సంబంధించి డైట్ ప్లాన్లో ఏమన్నా చెప్తే 2-3 కూడా మీరు యాడ్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఈ ఒక్క ప్యాకెట్లో మీకు 1 to 2 బిలియన్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో ఇది గట్ హెల్త్కి చాలా మంచిది. మీకు పొట్టకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే సింప్లీ ప్రోబయోటిక్ అండ్ ఎలో కాన్సన్ట్రేట్ కాంబినేషన్లో తీసుకుంటే మీరు ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎలాంటి వ్యాధులను నయం చేయవండి. ఇది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, అండ్ మీకు పూర్తి డైట్ ప్లాన్స్ కావాలి, మీరు కూడా హెర్బలైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ మీ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నారు, జెన్యూన్గా కంపెనీ నుంచి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఈ పౌడర్ని నేను ఫ్రెష్ అండ్ ఎలో కాన్సన్ట్రేట్ లిక్విడ్లో ఈ పౌడర్ని ఒక ప్యాకెట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే వేసుకుంటాను అనమాట. ఇట్లా వేసుకోవటం ద్వారా హెల్తీగా ఉంటాము, రోగాల బారిన తొందరగా పడకుండా ఉంటాం అన్నమాట. ఓకే, ఎస్, ఇవి అన్నీ మంచిగా వేసేసుకున్నాక ఇందులో నేను హాట్ వాటర్ని మిక్స్ చేసుకుంటాను. మీరు డైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ పూట హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కాఫీ అలవాటు ఉంది, టీ అలవాటు ఉంది, ఇలాంటి అలవాటుని మానేద్దాము, మంచి లైఫ్ స్టైల్లోకి వెళ్దాము అనుకుంటున్నట్లయితే ఈ కాంబినేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, హాట్ వాటర్నే ఎందుకు తీసుకోమంటాము అంటే ఎర్లీ మార్నింగ్ స్టమక్ క్లీన్ అవుతుంది. హాట్ వాటర్ తీసుకున్నప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాము, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించింది వీడియో? మీకు బాగా అనిపించిందా? మీరు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫాస్ట్గా. ఓకే, చాలామంది డౌట్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. ఏమనుకోకండి, మీకు ప్రోడక్ట్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళే మీ కోచ్, వాళ్ళే మీకు గైడ్ చేయాలి. వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ గైడ్ చేయరు. ఒకవేళ ఐడి తీసుకుందాము, స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో.